వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద కూడా అన్నలారా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి నా ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులు రేపు రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం బాగుంటుందనే దానికి ఈరోజు నియోజకవర్గం అందరూ వచ్చి ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నా. అలా నేను చెప్పేది సూటిగా 2-3 మాటలు చెప్పచ్చు, కానీ మా ముస్తకన్నా నీట్గా సూటిగా AK-47 గన్నం చెప్పినాడు. సూటిగా డైరెక్ట్ గా షూట్ చేశాడు. ఆయన చెప్పినట్టు నాకు రాదు కాబట్టి అన్న షూట్ చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని షూట్ చేస్తాను. అందువల్ల నేను రాజకీయానికి కొత్త కాదు. ఆల్రెడీగా 2 సార్లు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు మంత్రి. రాజకీయానికి కొత్త కాదు కాబట్టి అనుకూల పరిణామంలో మన గుంటకల్ నియోజకవర్గానికి మీ ప్రేమ అనుభవానికి పొందేదానికి వచ్చానని చెప్పి సందర్భంగా నేను అనుభవిస్తున్నా. అందువల్ల నేను ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు ఎక్కడ కూడా ఏ ఒక్క మైనార్టీ సోదరులు కానీ ఇతర కులాలు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టి దాఖలేదు లేదని చెప్పి సందర్భంగా నేను చూసుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 5 సంవత్సరాలకే కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు ఎంత హింస పెట్టారనే దాన్ని కూడా ముసకన్నా ముందుగా వచ్చి చెప్పారు. ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎక్కడ ఏమేమి దోపిడీ చేశారనే కూడా ఇప్పుడే సోదరుడు ఆదివారి సోదరుడు ఉమ్మిడి సలీం ద్వారా మా సోదరుడుగా మన సోదరుడు చెప్పాడు. ఆదివారిలో కబ్జాలు చేసింది ఎవరంటే మన ముస్లిం సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి కబ్జాలు చేశాడా లేదని చెప్పి వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఘంటసాల నగర్లో 1500 మన ముస్లిం సోదరులు కుటుంబాలకి ఆ ఫ్లాట్ లో ఎవరిపైన ఉండేవని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ ఫ్లాట్లన్నీ ఎక్కడ దోపిడైనామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూతురు అక్కడి పైన ఆ ఫ్లాట్ ఉండేవా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేసుకుంటున్నా. ఇది కాకుండా పాపడిలో 2 ఎకరాల మసీద్ మన ముస్లిం సోదరుడి మసీద్ని కబ్జా ఎవరు చేశారు అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ కబ్జా కూడా ఇక్కడ ఉన్న వెంకటరెడ్డి అన్న కుమారుడు భీమరెడ్డి పేరు పైన ఉందా లేదా అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఈ ముస్లిం సోదరులందరూ కూడా కొల్లగొట్టింది ఎవరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంటే మరి వాళ్ళు కబ్జాలు చేసి అమాయకంగా ఉన్న గుమ్మలు చేయడం పైన నిద్ర చేస్తే మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఆయన ఇసుక దోపిడి, గరసు దోపిడి, ఫ్లాట్లు దోపిడి, జనము దోపిడి అన్ని దోపిడి చేస్తున్నారు కదా. మరి నువ్వు చేసి నేను వస్తే
వీధులు రౌడీ చేస్తానని అంటారు. ఎక్కడైనా ఆవుడు నియోజకవర్గంలో వీధిలో రౌడీలు ఉంటారా అని నేను అడుగుతున్నా. సరే నేను వస్తే రౌడీ చెప్పిస్తాను అన్ని దోచేసుకుంటా ఉంటాయి కదా. మనందరికీ ఖురాన్ పైన నమ్మకం ఉంది కదా, ఉందా? ఖురాన్ పైన నమ్మకం ఉందా? ఇప్పుడే ఇదే స్టేజ్ మీద ఖురాన్ పైన నేను ప్రమాణం చేసి చెప్తా, నేను ఎప్పుడు కూడా దోపిడీ చేయగలని చెప్తా. వెంటనే నువ్వు ఖురాన్ పైన ప్రమాణం చేసి చెప్తావా అని నేను సవాలు చెప్తున్నా. ఎక్కడ ఎక్కడైనా మా ముస్లిం సోదరులందరూ కూడా ఏ మసీదులో ఉండగా నేను నీకు సవాలు చెప్తున్నా. నేను ముస్లిం సోదరులు కానీ ఎక్కడైనా ఏ ప్రజలు కూడా అన్యాయం చేయలేదని చెప్పి సందర్భంగా సవాలు చెప్తున్నా. ఇంకా కేవలం 10 రోజుల ఉంది. ఈ 10 రోజుల్లో ఈ సవాలుకి స్వీకరిస్తే నేను ఉపజల నుంచి ఆమోదులని తిరిగి వెళ్ళిపోతానని చెప్పి సందర్భంగా కాబట్టి ఈ సవాలు రాదు. నాకు తెలుసు మనం ఏం చేయాలా, గద్దెదించాలా ఈ ఎమ్మెల్యేని. మన అన్న చెప్పాడు, ఈ దుర్మార్గ పాలన కోరుతూ మరి ఈ నారా చంద్రబాబు నాయుడు పెద్ద వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గం బాగుంటుంది అనే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా 5 కోట్ల ప్రజలు బాగుంటారంటే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి కావాలి. మీ అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజ స్వరూపాలు బయటపడ్డే ఎవరు ముస్లిం సోదరులు అన్యాయం చేశారనేది కూడా మా పుస్తకంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా నమ్మసంగా విషయం నమ్మాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మన డాక్టర్ గారు కూడా హేమబిందమ్మ గారు చెప్పేది, మన ముస్లిం మన కాలేజ్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అది వేస్ట్ కాబట్టి మనందరికీ ముస్లిం సోదరులు కూడా వారసుగా ఆ కాలేజీని మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని విషయాలుగా నా ముస్లిం సోదరులు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో రాజకీయంగా కూడా సురక్షిత స్థానం కల్పిస్తా. ఈ గుంటకల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కూడా ఒక లెవెల్లో సురక్షిత స్థానం కల్పిస్తానని చెప్పి నేను ప్రమాణం చేసుకుంటున్నాను. మీరందరూ ఒకసారి నమ్మండి. ఒక్క 6 నెలల్లోనే మరిపించేస్తా. ఎందుకు మరిపించాను? ఆయన ఇక్కడ ఈ రాష్ట్రాల నుంచి ఏదో ఇతర రాష్ట్రాలకు పంపిను. ఇక్కడే ఉండి నీ ప్రేమ అనురాగం నేను పంచితే ఆయన మర్చిపోతారు. కాబట్టి అలాగా మరిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి అన్నయ్య కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. నా కోసం మీరు కష్టపడండి, మీకోసం నా చూడగలుగుతున్నట్టు నేను కష్టపడతానని చెప్పి పెద్ద కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా ఆయన మనసు దోచేసుకున్నారు. నేను కేవలం 1 గంటలోనే అన్న మనసు దోచేసి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ఏ విషయానికైనా కూడా నేను అన్ని నిధులు తీసుకుని వచ్చి ఈ మన గుంటకల్ నియోజకవర్గానికి వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజీల ప్రాబ్లం కానీ అన్ని విధాలుగా అన్ని గ్రామాలని ఆదుకునేదానికి మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి
ఈ రాష్ట్రానికి క్యాబినెట్ పెట్టే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్దలతో సాధ్యమవుతుంది. కాబట్టి మనందరూ కూడా రెండు గుర్తులు ఉన్నాయి. ఒకటి ఎంపీ గురువులు చేయడం మీ అన్న మీ తమ్ముడు ఎంపీ సైకిల్, మరొకటి అంబికా లక్ష్మణ అన్న సైకిల్. వారికి కష్టం లేదు, ఆ దేవుడు పంపించాడు. మరి బ్యాలెట్ పేపర్ లో కూడా నంబర్ 1 లో ఉన్నాం. నంబర్ 1 గురువులు చేయడం సైకిల్ 1. మన అంబికా లక్ష్మణ అన్న సైకిల్ నంబర్ 1. మీరందరూ అక్కడ ఇక్కడ వెళ్తే పని లేదు. పైన ఊరికే చూస్తే నొక్కితే పడ్డే ఫ్యాన్ బ్లాస్ట్ అయిపోతాం మన జీవికి. నాకు తెలియగా ఆ బాక్స్లే బద్దలై లోపల కాదు బట్టనే లోపలికి పోతుందేమో అనుకుంటాను. నాకు తెలియగా మరి కొత్త బటన్ పెట్టాలో ఆ బటన్ పవర్ కి ఈ ఫ్యాన్ బ్లాస్ట్ అయిపోవడం జరిగే సందర్భంగా కాబట్టి ఇక్కడ నా సోదరులందరూ కూడా ఏ ఒక్కరు వచ్చినా కూడా నా దగ్గరికి మీరందరూ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అనే భావంలో ఎవరు రావద్దండి. ఇది స్పష్టంగా చెప్తున్నా. నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు, నా గుమ్మడు చేయడం ఉండరని చెప్పేసి ఎందుకంటే మంత్రి పదవికి రాజీనామా చేసిన ఉందా 5 సంవత్సరాలే పదవి రాజకీయం. కానీ గుమ్మడు చేయడం అనే తమ్ముడు అనేది ఇది శాశ్వతం కదా. కాబట్టి ఏది శాశ్వతమైతే దానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేసినా కూడా అన్ని కులాలని మతాలని సమానంగా చూసిపోయే చోట్లను నేను చూసుకుంటానని చెప్పి మీ సందర్భంగా 50 రోజులకోసారి గుర్తిలో 50 రోజులకోసారి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టేది ఉంటారు నాది. మరి మన గుంటకల్ నియోజకవర్గ గుర్తిలో నెల తరబడినా కూడా నీళ్లు తాగేదానికి లేవు. నెలలు పడినా కూడా నీళ్ళు లేవు. వారందరికీ మాటిస్తున్నా ఏది ఏమైనా ఏ అభివృద్ధి కానీ కాకుండా మాత్రమే మనుషులకి ఏం కావాలా ఒక్క పూట భోజనం లేకపోతే పోయలేదు, కానీ ఒక్క పూట మంచిని లేకపోతే మనం బతకలేదు. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఎక్కడో చెరువు ఉన్నా ఎక్కడ హాజరు కావాలన్నా ఖచ్చితంగా నీటిని నిల్వ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి నీళ్ళని కాబట్టి అన్నదాన్ని నమ్మండి. ఈ మనిషికి ప్రేమించే హృదయం తప్ప ద్వేషించే హృదయం కాదని చెప్పి సందర్భంగా ఎవరికి మనం చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా కొంతమంది కర్ణాటకలో కూడా తమ్ముడు నాగేంద్ర మినిస్టర్ కోర్బజార్ అంటే నాగేంద్ర, నాగేంద్ర అంటే కోర్బజార్. ఆ మైనార్టీ సోదరులందరూ కూడా తమ్ముడిని ఎంత పైన ప్రయోగిస్తున్నారంటే అక్కడ కూడా నాకు కూడా మీ ముస్లిం సోదరులు ముస్లింస్ అంటే జయరాం, జయరాం అంటే ముస్లింస్ నాకు కూడా అని చెప్పి అన్నగారా తమ్ముడారా అక్కడ తమ్ముడిని మామ మామ అని మన ముస్లిం సోదరులు అంటారు. నన్ను కూడా మామ 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 అంటున్నారు. కులం ఏది కాదు, రక్తం ఒక్కటే, మన అందరూ ఒక్కటే. నేను మామూ అంటున్నానని వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బంధువర్గం ఉంది. ఆ బంధువర్గం అంతా నన్ను కొంతమంది సోదరులు భావనాలు కూడా మామూ మామూ అంటానండి. కాబట్టి ఆ ప్రేమ ఉండే నాయకుడు మీ అన్న మీ తమ్ముడు కుటుంబం చేయడం అనేది ఒక్కసారి నేను మనం చూసుకుంటున్నా. కాబట్టి టైం ఎక్కువైంది.
ఆడ అక్క చెల్లెలు కూడా చాలా మంది రోజులు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకా అమ్మికాల్సిన